Namaste guys. Hey guys, how are you? I hope you are all. I know you are all boredom in your homes. So school is initiating our online classes, yoga classes. So let's start the yoga classes. And there are some points to be remembered to do before yoga. First, try to do yoga before 8 o'clock in the morning only, not in the evening. Before 8 o'clock in the morning only you should do the yoga, and try to do with open-minded and make sure that empty stomach. Don't take anything, not even water, not even coffee, anything. Just empty-minded and empty stomach, body free. Clear? And do the yoga maximum. Try to do in the open areas like your home terrace or your home balcony or your home place before, or like this in the garden. If possible, if you have any garden, do it in the garden under the tree. Daily of half an hour practice, which makes your body overcome your boredom and immunity system and fight against your corona, which is now trending disease. So if you have any brothers and sisters, do with them, but maintain a gap of 1 meter between you. Clear? That's enough. So I want you all to do this perfectly, and if you have any doubts regarding my subject yoga or anything, just you can call me 9480590680. This is my number. You can just call me or you can message me and you can WhatsApp me. This is my WhatsApp number also, so that you can have, if you have any doubts, just ask me. And if you have any problems after doing yoga, let me know, so that I will say you what to do and what not to do. Try to do it perfectly, as perfect as it is, and try not to go for fast round only. Try to go on increase. Try not to go out of your home. Stay back in your home and stay healthy. Thank you. Let's start the yoga session. Namaskaram. So అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. Let's start the yoga practice. First, we are sitting at the Padmasana posture or full Padmasana. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అలా కూర్చోండి. అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకొని చేతులు రెండు చిన్ముద్ర, అంటే ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ రెండు పాయింటింగ్ ఈచ్ అదర్, రిమైనింగ్ 3 fingers స్ట్రైట్. ఇవి మోకాల పైన, నీస్ పైన ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు చూపించాలి. స్లోగా కళ్ళు మూసుకొని ఓంకారం 3 rounds ఛాంట్ చేస్తాం. ఛాతీ మీదుగా గాలి తీసుకుని వదిలేటప్పుడు ఓంకారం ఛాంట్ చేయాలి. సో ఫస్ట్ రౌండ్, ఇన్హేల్ డీప్లీ. Second round, inhale deeply. Third round, last round. అలాగే కళ్ళు మూసుకొని ఉంచండి. ఓంకార యొక్క వైబ్రేషన్స్ మీ శరీరం అంతటా వస్తే దాన్ని గమనించుకోండి. ఫీల్ ద వైబ్రేషన్స్ ఇన్ యువర్ హోల్ బాడీ. నౌ స్లోలీ రబ్ యువర్ పామ్స్. చేతులు రెండు కప్ షేప్ చేసుకొని కళ్ళ ముందు పెట్టుకొని కళ్ళు తెరిచి ఫస్ట్ అరచేతుల్ని చూడండి. చేతుల నుంచి నేలను చూసి స్ట్రైట్గా చూసి నెక్స్ట్ ప్రాక్టీస్ కన్నా స్లోగా కాళ్ళు తీసేసి ఒక్కొక్క కాళ్ళు స్లోగా లేచి కూర్చొని ఇప్పుడు బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తాం. సో బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అన్నీ 3 types బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేస్తాం.
ఫస్ట్ హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్, సెకండ్ హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్లో 3 వేరియేషన్స్ ఉంటాయి. తర్వాత లాస్ట్ యాంగిల్ స్ట్రెచ్ బ్రీతింగ్. ఈ 3 బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనకి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ ఇన్హేల్ ఆక్సిజన్ ఎక్కువ అవుతుంది. సో లెట్స్ గో ఫర్ ద ప్రాక్టీస్. ఫస్ట్ హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్. 2 కాళ్ళని దగ్గర పెట్టుకుని చేతుల నుండి స్ట్రైట్గా పెట్టుకుని గాలి తీసుకుంటూ 2 చేతుల్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ ఎంతసేపు అయితే మీరు ఇన్హేల్ చేస్తున్నారో అంతసేపు చేతుల నుండి ఎక్స్పాండ్ చేసి చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి. అలాగే గాలి వదులుతూ కూడా చేతుల ముందు తీసుకుని రావాలి. స్లోగా ఉండాలి, వీలైనంత స్లోగా ఉండాలి. వీలైనంత చేతులు స్ట్రైట్గా ఉంచి అండ్ చేతులు ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు గాలి తీసుకుంటూ చేయడం. ఇన్హేల్, ఎంతసేపు అయితే మీకు గాలి తీసుకుని అంతసేపు చేతులు ఎక్స్పాండ్ చేసి అలాగే గాలి వదిలేస్తూ కూడా ఇలా చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి మీకు. అండ్ గాలి వదిలేస్తూ మళ్ళీ బ్యాక్. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా చేయాలి. ఒక ఇన్హలేషన్ అండ్ 1 ఎక్సలేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 రౌండ్. అలా 5 రౌండ్స్ చేయాలి డైలీ. సో 5 రౌండ్స్ ప్రాక్టీస్ వల్ల మీకు ఏమవుతుందంటే ఆఫ్టర్ 5 రౌండ్స్ ఆఫ్ ప్రాక్టీస్ యూ విల్ ఫీల్ లైక్ ఫుల్ బ్రీత్ కెపాసిటీ. చెస్ట్ మొత్తం ఎక్స్పాండ్ అయింది అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ బాగా జరుగుతుంది. సో లైక్ దిస్ యూ విల్ ఫీల్ ఆన్. దిస్ ఇస్ ఇన్హలేషన్ అండ్ exhalation and hands in and out breathing. Relax. So after every practice just relax అన్నప్పుడు కాళ్ళ మధ్యన ఒక బాడీ గ్యాప్ ఉంచి చేతులు ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకొని జస్ట్ మీ బాడీని మీ శ్వాసని గమనించుకోండి. ఎక్కడెక్కడ మీ బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది అండ్ మీ శ్వాస ఎలా ఉంది, మీ బ్రెత్ ఎలా ఉంది. సో జస్ట్ అనలైజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ అండ్ యువర్ బ్రెత్ so that you feel like relaxation. After 30 seconds we'll go for next practice, that is hand stretch breathing. So kallu muskuni just మీ hands free వదిలేసేయాలి, చేతులు ఫ్రీగా, కాళ్ళ మధ్యన ఒక గ్యాప్. జస్ట్ బాడీ ఫ్రీగా వదిలేసి జస్ట్ మీ శ్వాసను గమనించుకోవాలి అండ్ బాడీలో ఏ పార్ట్ మనకి ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మనం చేసింది హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్. ఇది షోల్డర్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది. సో షోల్డర్స్ ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి అండ్ మీ శ్వాస ఎలా ఉంది, ఎలా వదులుతున్నారు, శ్వాస ఇంక్రీజ్ అయిందా లేదా, బ్రెత్ ఇంక్రీజ్ అయిందా తక్కువైందా, ఎవ్రీథింగ్ జస్ట్ అబ్జర్వ్ ఇట్. అబ్జర్వ్ అండ్ అనలైజ్. క్లియర్? డౌట్స్ లేవు కదా? నా విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాక్టీస్, హ్యాండ్ స్ట్రెచ్ బ్రీతింగ్. దీంట్లో 3 వేరియేషన్స్ ఇందాక నేను చెప్పినట్టుగా. మళ్ళీ స్ట్రైట్ కాళ్ళని స్ట్రైట్ పెట్టుకొని చేతులు 2 షోల్డర్స్ పక్కన, తొడల పక్కన చేతులు 2 స్ట్రైట్ చేసుకుని ఇంటర్లాక్ చేసుకుని ఛాత్ ముందు పెట్టుకోవాలి. ఎల్బోస్ పూర్తిగా చెస్ట్ మీద ఉండాలి, చెస్ట్ పక్కన. షోల్డర్స్ రిలాక్స్, ఇలా బిగించకూడదు, జస్ట్ ఫ్రీగా ఉంచాలి అంతే. ఇది 90 degrees ఫస్ట్ వేరియేషన్. గాలి తీసుకుంటూ చెస్ట్ లెవెల్లో ముందుకు తీయాలి. చెస్ట్ దగ్గర తిప్పి చేతుల్ని ముందుకు తీసుకెళ్ళి స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. గాలి వదిలేస్తూ అక్కడి నుంచి చేతులు తిప్పుకుంటూ తీసుకురావాలి. చేతులు ఫ్రీగా వదిలేసాను. ప్రతిసారి బ్యాక్ వచ్చిన తర్వాత చేతులు మీ చేతులు ఇలాగ ఉంచాలి. ఎల్బోస్ ఛాతీ దగ్గరికి, హ్యాండ్స్ చెస్ట్ మీద అండ్ షోల్డర్స్ రిలాక్స్. క్లియర్? ఇంకొకసారి 90 degrees. ఇలా పూర్తిగా చేతులు స్ట్రెచ్ చేసి ఉండాలి. ఎప్పుడైతే చేతులు వచ్చే వెంటనే ఎల్బోస్ రిలాక్స్ అయిపోవాలి. నా 135 degrees అంటే 4 లెవెల్లో సేమ్ చెస్ట్ దగ్గర తిప్పేసి 4 లెవెల్ తీసుకెళ్ళాలి అంతే. గాలి తీసుకుంటూ 4 లెవెల్. ఈ జాయింట్ అనేది మీకు 4 లెవెల్ స్ట్రైట్గా ఉండాలి. ఈ జాయింట్ అనేది మీ 4కి స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ సేమ్ హ్యాండ్స్ ఫ్రీగా వదిలేదు. ఇంకొకసారి
లాస్ట్ ఇంకొకసారి. అంతే. ఇప్పుడు లాస్ట్ 180 degrees పూర్తిగా తలపైకి. ఇది చేతుల్ని తల ముందు మొహం ముందు చేతులు తిప్పుకుంటూ పైకి, ఇక్కడి నుంచి తిప్పకుండా చేతులు పైకి ఎత్తి మొహం దగ్గర తిప్పి చేతులు పైకి తీసుకెళ్ళాలి. పూర్తిగా బైసెప్స్ వచ్చి చెవి తగలాలి. ఇలా గాలి వదిలేస్తూ మళ్ళీ కిందకి. మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి. సో చేతి గాలి వదిలేస్తూ మీరు తీసుకుని రావాలి. అండ్ వీలైనంత వరకు మీరు జస్ట్ రిలాక్స్, మళ్ళీ రిలాక్స్, కాలు మధ్యలో ఒక అడిగ్గా చేతి ఫ్రీగా వదిలేసాను. అండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు శ్వాస ఇంత దాకా వచ్చిందా, నో ప్రాబ్లం, ఇంత చేయండి. ఈరోజు ఇంత, రేపు ఇంత, ఎల్లుండి ఇంత, అలా పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి. అంతేగాని ఒకేసారి ఇంత చేయాలని చేయొద్దు. మీ శ్వాస ఎంతైతే మీరు తీసుకుంటే అంతసేపు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గాలి తీసుకోవడం ఇంత వచ్చింది, ఓకే నో ప్రాబ్లం, ఈరోజు ఇంత వచ్చింది, రేపు ఇంత అవుతుంది, ఎల్లుండి ఇంత, అలా స్ట్రెచ్ ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళాలి. అంతేగాని ఇంత చేయమన్నా కానీ ఇంత చేయొద్దు. సో స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. ఓకే, నౌ లాస్ట్ ఎక్సర్సైజ్, లాస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అండ్ ద స్ట్రెచ్ బ్రీతింగ్. దీనికి రెండు చేతుల్ని కాళ్ళు రెండు దగ్గర తెచ్చుకొని చేతులు రెండు తొడ ముందు ఉంచుకోవాలి. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విత్ బ్యాలెన్సింగ్. సో మీ ఫోకస్ మొత్తాన్ని ఒక పాయింట్, ఏదో ఒక పాయింట్ని చూస్తూ చేయండి. ఫస్ట్ మీకు ఫోకస్ ఒక పాయింట్ మీద ఉంచుకొని రెండు చేతుల్ని తొడ మీద ఉంచుకొని గాలి తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపుతూ కాళ్ళు రెండు మోకాల్ని యాంగిల్స్ లేపి టోస్ మీద నిల్చోవాలి. గాలి వదిలేసు ఫస్ట్ చేతుల నుంచి, దాంతోపాటు అలాగే స్లోగా యాంగిల్స్ కూడా దింపండి స్టార్టింగ్ ప్రాక్టీస్లో. అలా స్లోగా ప్రాక్టీస్ బ్యాలెన్స్ అయింది అన్నప్పుడు మళ్ళీ సేగా లేపి, ఇప్పుడు ఏం చేస్తారంటే వదిలేటప్పుడు బ్యాలెన్స్ అయింది, నాకు బాగానే ఉంది అన్నప్పుడు చేతులు ఫస్ట్ షోల్డర్ లెవెల్ దాకా తీసుకొచ్చేదాకా బ్యాలెన్స్ టోస్ మీద నించోండి. అప్పుడు అది షోల్డర్స్ని దిగినప్పుడు యాంగిల్స్ కూడా దించండి. లాస్ట్ అవుట్, గాలి తీసుకుని పైకి లేపి వీలైనంత పైకి లేపాలి. అండ్ బ్యాలెన్స్ పూర్తిగా టోస్ మీద దించాలి. గాలి వదిలేస్తూ కింద దించేయండి. ఇలా ఫాస్ట్గా వదలద్దు, వీలైనంత స్లోగా వదలాలి. ఎందుకంటే బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఎంత స్లోగా వెళ్ళైతే అంత స్లోగా చేసి ఎక్స్పాండ్ చేయండి. మీ చెస్ట్ కెపాసిటీని పెంచండి స్లోగా. దట్స్ బ్రీతింగ్ ప్రాక్టీసెస్. సో ఇప్పుడు లూజింగ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు దాకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇప్పుడు లూజింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెస్ట్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి, లూజింగ్ ఎక్సర్సైజ్ మీ బాడీని, మీ ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి. సో లెట్స్ గో ఫర్ లూజింగ్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ బెండింగ్లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకే బ్యాక్ పెయిన్ చేయండి. మీరు ఓవర్ స్ట్రెచ్ చేయొద్దు. మీరు ఓవర్ స్ట్రెచ్ చేశారనుకోండి, ఇప్పుడు మీ బాడీ ఇలా ఉంది, మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఇంతే చేయండి, నో ప్రాబ్లం. అలా అని చెప్పి ఇంత చేయొద్దు. ఇంత చేస్తే ఇంకా మీకు ఎక్కువ వద్దు బ్యాక్ పెయిన్. సో వీలైనంతగా స్ట్రెచ్ తక్కువ చేయండి, జస్ట్ మీకు ఎంత వీలైతే అంతే. అండ్ ట్రై టు బ్యాలెన్స్ యువర్ బాడీ అండ్ మైండ్ అండ్ బాడీ బోత్ బ్యాలెన్స్ చేయండి. మీరు ఎంత బ్యాలెన్స్ చేస్తే అంత బాగా చేయగలరు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, బ్యాలెన్స్ యువర్ బాడీ మైండ్ అండ్ try to observe your body, analyze it and do it perfectly. That's it. So first forward and backward bending. గాలి తీసుకుంటూ రెండు చేతులు బ్యాక్ బెండ్ చేసి గాలి వదిలేస్తూ ఫోర్వర్డ్ బెండ్ చేసి చేతులు ఫ్రీగా హ్యాంగ్ పొజిషన్లోనే రావాలి. గాలి తీసుకుంటూ గాలి వదిలేస్తూ ఫోర్వర్డ్ బెండ్. ఎలాగైతే చేతులు బ్యాక్ ఫ్రీగా వెళ్ళిందో అదే ఫ్రీ పొజిషన్లో బ్యాక్ కూర్చోండి పైకి. అంతే. ఇప్పుడు ఇలా బెండ్ చేశారు కదా, జస్ట్ ఈ ఫార్వర్డ్ బెండ్ ఎంత వీలైతే అంతే బెండ్ చేయాలి. స్లోగా బ్యాక్ ఫార్వర్డ్ బెండ్ చేసి
చేతులు ఫ్రీగా బ్యాక్ తీసుకెళ్ళి అదే ఫ్రీలో ఆ ఫ్రీ పొజిషన్లో బ్యాక్ తీసుకొచ్చేయాలి. ఇలా 10 రౌండ్స్ చేయాలి. వీలైనంత వరకు మీ బ్రెత్తో పాటు చేయడానికి ట్రై చేయండి. గాలిని తీసుకుని బ్యాక్, ఇన్హేల్ చేస్తే బ్యాక్, ఎక్స్హేల్ చేస్తే ఫార్వర్డ్. జస్ట్ బ్యాక్ బెండ్. దీన్ని వదిలేసేటప్పుడు కూడా, ప్రాక్టీస్ ఆపేటప్పుడు కూడా బ్యాక్ బెండ్ చేసి అప్పుడు ప్రాక్టీస్ వదిలేండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఫార్వర్డ్ బెండ్ చేసిన తర్వాత ప్రతి ఫార్వర్డ్ బెండ్కి బ్యాక్వర్డ్ బెండ్ చేయాలి కంపల్సరీ. అలా చెప్పి బ్యాక్వర్డ్ బెండ్ చేసిన దానికి ఫార్వర్డ్ బెండ్ అవసరం లేదు. బట్ ఫార్వర్డ్ బెండ్ చేసిన దానికి బ్యాక్వర్డ్ బెండ్ చేసి రిలాక్స్ అవ్వాలి. సో 10th రౌండ్ ఎప్పుడైతే ఫార్వర్డ్ బెండ్ చేస్తారో అప్పుడు బ్యాక్ బెండ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ సైడ్ బెండింగ్. సైడ్ బెండింగ్కి మీరు చేయాల్సిన పని ఫస్ట్ 2 కాళ్ళని 1 మీటర్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి. 2 కాళ్ళని 1 మీటర్ డిస్టెన్స్లో పెట్టుకుని చేతులు 2 గాలి తీసుకుని పైకి లేపి గాలి వదిలేస్తూ రైట్ సైడ్ బెండ్ చేసి పైన చేతిని చూడాలి. అండ్ వీలైనంత బెండ్ చేయాలి పక్కకి. ఇలా ముందుకు కానీ బ్యాక్ కానీ వంగకూడదు, స్ట్రైట్గా పక్కకు వంగాలి. అండ్ మీ లెగ్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఏ కాలు అయితే మీరు పట్టుకున్నారో ఆ కాలు ఎటు సైడ్ బెండ్ చేస్తారో అటు సైడ్ ఆ కాలు పట్టుకొని బెండ్ చేయండి అంతే. గాలి తీసుకుని పైకి లేపి షోల్డర్స్ 2 షోల్డర్ లెవెల్లో స్ట్రైట్గా ఉండాలి. గాలి వదిలేస్తూ పక్కకి. మీకు ఇంకా ఈ ప్రాక్టీస్ బాగా రావడానికి మీరు ఏం చేయొచ్చండి, ఎవరో లాగుతున్నట్టుగా లాగి పక్కకి అప్పుడు స్ట్రెచ్ చేసి ఆ స్ట్రెచ్చింగ్లో బెండ్ చేయండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా బెండ్ అవుతుంది బాడీ. ఎవరైనా నన్ను లాగుతున్నారు పక్కకి అన్నట్టుగా లాగారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్లో మీరు కింద దిగేయచ్చు. అదే స్ట్రెచ్ దిగేయచ్చు. స్లోగా ప్రాక్టీస్ ఏమవుతుందంటే మీరు ఆ స్ట్రెచ్ మానేసి డైరెక్ట్గా బెండ్ అయిపోతారు. క్లియర్? నా స్లోలీ గాలి తీసుకుని వదిలేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ పైకి లేపండి. జస్ట్ ఒకసారి దించేసి మళ్ళీ పైకి లేపండి. సో దట్ షోల్డర్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్ టచ్. గాలి తీసుకుని సెంటర్ గాలి వదిలేస్తూ ఆపోజిట్ లెగ్ని టచ్ చేసి పైన ఉన్న చేతిని చూడాలి. పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. గాలి తీసుకుని పైకి లేపి గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్. గాలి తీసుకుని పైకి లేపి పూర్తిగా స్ట్రెచ్ అవ్వాలి. ఈ నడుము దగ్గర పూర్తి స్ట్రెచ్ అయ్యి పైకి చూడాలి, పైన చేతిని చూడాలి. అండ్ మీరు బెండ్ చేసిన తర్వాత లెగ్ని చేతిని ఈ పైన చేతిని బాగా స్ట్రెచ్ చేయొద్దు, ఓవర్ స్ట్రెచ్ చేయొద్దు. జస్ట్ స్ట్రైట్గా ఉంచాలి. బాడీ మొత్తం ఈ చేతిని చేయి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి అంతే, వీలైనంత వరకు. అండ్ ఈ ట్విస్ట్ నడుము మీద ట్విస్ట్ పూర్తిగా అవ్వాలి అంతే. గాలి తీసుకుని పైకి లేపి చేతులు దించేసి ఈ పొజిషన్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి ఒక లెగ్ ఏదో ఒక లెగ్ ఇదైనా ఏదైనా మీ కంఫర్ట్ ఏదో ఒక లెగ్ బెండ్ చేసి కిక్ చేసి తీసుకునేవాళ్ళు. అంతేగాని ఇలా ఎగిరి రావడం లేకపోతే ఇలా రావడం ఎలా పడితే అలా రావడం చేయకూడదు. చేయడం వల్ల మీ మోకాల మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఒక లెగ్ బెండ్ చేసి ఏ లెగ్ అయితే బెండ్ చేస్తున్నారో ఆ లెగ్ని కిక్ చేసి బ్యాక్ తీసుకునేవాళ్ళు. క్లియర్? గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్విస్టింగ్. సో దీన్ని చేయాల్సిన మనం ఏంటంటే ఫస్ట్ కాలు మంచిన ఒక అడుగు క్యాప్. సో కాలు మంచిన ఒక అడుగు క్యాప్ మీరు చేయాల్సిన పని రైట్ ఫుట్ 90 degrees తిప్పి ఎక్కడైతే టో వచ్చిందో ఆ టో దగ్గర స్ట్రైట్ చేసి 2 కాలు స్ట్రైట్ పెట్టుకోండి. ఇది 1 feet డిస్టెన్స్. క్లియర్? మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రైట్ ఫుట్ని 90 degrees తిప్పి ఎక్కడైతే టో వస్తుందో బిగ్ టో వస్తుందో అక్కడ స్ట్రైట్ చేసి దాన్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఏ గ్యాప్ లేకుండా ముందుగా కాకుండా జస్ట్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఇది 1 feet డిస్టెన్స్. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 2 చేతుల్ని ఛాతీ దగ్గర పెట్టుకుని చెస్ట్ లెవెల్లో స్ట్రైట్గా రైట్ సైడ్ తిప్పి పూర్తిగా ట్విస్ట్ అవ్వాలి. మోకాలు ట్విస్ట్ అవ్వకూడదు, జస్ట్ నడుము ఒక్కటే ట్విస్ట్ అవ్వాలి. బ్యాక్ చూడాలి, బ్యాక్ ఉన్న చేతిని చూడాలి. మళ్ళీ గాలి తీసుకుని ముందుకు వచ్చి నార్మల్ బ్రీతింగ్తో జస్ట్ అలా ట్విస్ట్లో వెళ్ళిపోవాలి. నార్మల్ బ్రీతింగ్. కొంచెం స్పీడ్గా చేయాలి. ఈ ట్విస్టింగ్ అనేది కొంచెం స్పీడ్గా చేయాలి. ఇలా 10 rounds. రిలాక్స్ అండ్ 10 rounds అయిపోయిందా జస్ట్ రిలాక్స్ అయిపోయి నడుము చేతులు పెట్టుకుని
నడుము మాత్రం తిప్పాలి. మోకాలు తిప్పడం ఇలా తిప్పకూడదు. జస్ట్ నడుముని జస్ట్ మన నడుము పాటను ఒక్కటే తిప్పాలి. మోకాలు అస్సలు కదలకూడదు. జస్ట్ నడుము మాత్రమే తిప్పాలి. పూర్తిగా రొటేట్ చేయాలి. 10 rounds clockwise and 10 rounds anti-clockwise. Reverse. రిలాక్స్. లూజింగ్ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. బట్ ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంతైతే స్లోగా చేసారో ఇప్పుడు లూజింగ్ ఎక్సర్సైజ్ అంత ఫాస్ట్గా చేయాలి. అలాంటి పూర్తిగా ఫాస్ట్ చేయకూడదు. కాకపోతే కొంచెం స్పీడ్ పెంచాలి అంతే. బట్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ నీట్గా చేయండి. ఎందుకంటే మీరు బెంచ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, ఫార్వర్డ్ బెంచ్ చేస్తే ఎలా ఉంది, ఎవ్రీథింగ్ జస్ట్ అబ్జర్వ్ అండ్ బ్యాలెన్స్. ట్రై నాట్ టు మూవ్ యువర్ బాడీ మ్యాక్సిమం. ఇప్పుడు నేను చూసాను ఎలా ఉన్నాను, ఇలా లేచాను, ఇలా కదలండి, అలా కదలకుండా జస్ట్ బ్యాలెన్స్ చేయండి. ఫార్వర్డ్ బెంచ్ చేసి పైకి లేపిన తర్వాత రిలాక్స్ అయ్యేటప్పుడు అలాగే ఉండాలి. క్లియర్? సో వీలైనంత వరకు మీరు చేయాల్సిన పని ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ స్లోగా చేయడం, లూజింగ్ ఎక్సర్సైజ్ ఫాస్ట్గా కొంచెం స్పీడ్ ప్రయోగించడం అంతే.